అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ సినిమా ఎంతటి విజయం సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురుగా నటించిన సుహాని మృతి చెందడం బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ సెన్సేషనల్ చిత్రం దంగల్లో చిన్నారి బబితా పోగట్ పాత్ర పోషించిన బాలనటి సుహాన్ భట్నాకర్ తాజాగా కనుమూశారు. అమీర్ ఖాన్ కెరియర్లోనే దంగల్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయం. కాగా ఈ చిత్రంలో అమీర్ ఖాన్ చిన్న కూతురుగా నటించిన సుహాసిని కేవలం 19 సంవత్సరాలకే ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయింది. సుహాని గత రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆ అనారోగ్యం కారణంగా ఈరోజు అంటే ఫిబ్రవరి 17, 2024న మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బబితా పోగట్ అనే పాత్రలో దంగల్ సినిమాలో నటించి సుహాని భట్నాకర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఎంతో చూడచక్కగా కనిపిస్తుంది. ఈ అమ్మాయి అయితే అలాంటి తను 19 ఏళ్లకే కన్ను మూసిందంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఆమె మృతికి గల పూర్తి కారణం ఇంకా అధికారంగా వెల్లడించలేకపోయినా తాజా సమాచారం ప్రకారం సుహాని మరణానికి కారణం తన శరీరం మొత్తం నీరు పట్టడం అని అంటున్నారు. కొంతకాలం క్రితం సుహానికి యాక్సిడెంట్ అవ్వగా ఆ సమయంలో అతని కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అదే సమయంలో అందుకోసం ఆమె తీసుకున్న మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలుస్తుంది. ఆమె డిజైన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఆమె శరీరంలో నీరు పేరుకపోవడం మొదలైంది. ఇంకా ఆ కారణంగా సుహాసిని చాలా కాలం నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అలా చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది. కాగా ఈరోజు సుహాని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. సుహాని 2016లో అమీర్ ఖాన్ చిత్రం దంగల్లో బబితా పోగట్ పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ సినిమాలోనే కాకుండా కొన్ని హిందీ టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో కూడా కనిపించింది. కాగా దంగల్ సినిమా తర్వాత ఆ అమ్మాయి ఎలాంటి చిత్రాలు ఒప్పుకోలేదు. తన చదువు పూర్తి చేసిన తర్వాత తాను తిరిగి సినీ పరిశ్రమకు రావాలని అనుకున్నట్లు పలుమార్లు సుహాని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. థ్యాంక్ యూ.